హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. చికెన్ కడిగేసి పెట్టాను. ఇప్పుడు దీంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు రుచికి సరిపడగా, స్పైసీకి సరిపడగా కారము, కొంచెం పెరుగు. పెరుగంటే పీసులు జ్యూసీగా ఉంటాయి కదా, సో అట్లానే పెరుగు కూడా వేసాను. కొంచెం కార్న్ఫ్లవర్, జనపిండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మ్యాష్ చేద్దాము. అంటే చికెన్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టాను కాక ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా దీన్ని ఫ్రై చేసేయటమే. ఓకే, కలిపాను కదా. ఇదిగో పొయ్యి మీద కళాయి పెట్టాను. దాన్ని కాగిన తర్వాత ఆయిల్ పోసి ఇది ఫ్రై చేసేయటమే. ఆయిల్ కాగిందో లేదో జస్ట్ ఒక పీస్ వేసి చూస్తే. ఓకే, సిమ్లో పెట్టి వేసేయాలి మొత్తం. ఇదిగో వేసానండి, మంచిగా ఉడుకుతున్నాయి. మంచి కలర్ రావాలి, అప్పుడే మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. మంచి లుక్ ఉంటే తినాలన్న అత్తరం ఎక్కువైపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేసేసి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. చికెన్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యి మీద వేరే బాణలు పెట్టి హీట్ అయినాక ఆయిల్ పోద్దాము. ఆయిల్ పోసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంట్లో ప్రాసెస్ ఏమేమి వేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, దాంట్లో దినుసులు వేయాలి కదా, బిర్యానీ దినుసులు వేసాను. తర్వాత వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు చిందుతున్నాయండి కొంచెం బాగాను. స్పైసీకి కారం వేయాలండి. కారం అయిపోతే స్పైసీ లేకపోతే బాగోదు. కొంచెం కారం కూడా వేద్దాము. కారం వేసాను, బిర్యానీ మసాలా వేస్తున్నాను. కొంచెం తిప్పుదాము. ఇది నార్మల్ రైస్ అండి, బాస్మతి కాదు. అయ్యో, అన్నీ వేసి చూడు అన్నారు కదా, ఉప్పు వేయలేదండి, ఐ ఫర్గాట్. ఇప్పుడు ఉప్పు వేద్దాము.
ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి అంటే చెప్పాను కదా, విజయ గోల్డ్ పాలలోంచి తీసిన నెయ్యి ఇది కొంచెం వేసుకుందాము. నెయ్యి రస్తమానం నెయ్యి అంటే బాగా వాడటం అలవాటు అని చెప్పాను కదా, నాకు ఇష్టం నెయ్యి కూడాను. నెయ్యి వేసుకుంటే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయింది. దీంట్లోకి ఒక నిమ్మ చెక్క పిండుకుందాము. చాలా ఉంది, జ్యూస్ బాగుంది, ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఆయిల్ ప్లస్ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, సో దానికి మెంతి మజ్జిగ తాగుదాము కాంబినేషన్. ఎందుకంటే వేడి చేస్తుంది కదా, మెంతి మజ్జిగ అయితే చలవ చేస్తుంది. ఇదిగో పెరుగు, దీంట్లో ఇప్పుడు మెంతి పిండి. చెప్పాను కదా, మొన్న మెంతులు తీసుకొచ్చి లైట్గా ఫ్రై చేసి దాన్ని ఏం చేసాను, మిక్సీ వేసి పౌడర్ చేసి మళ్ళీ జల్లిచ్చాను అనమాట. ఎందుకంటే వరకు వస్తే బాగోదు కదా. ఇప్పుడు ఇది వేసుకొని మజ్జిగలో తాగితే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ స్పూన్ వేద్దాము. ఆ పెరుగులో వేసాను కదా, దీన్ని బాగా కలపాలి. కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇదిగో బాగా మిక్స్ చేసాను. దీంట్లో ఇప్పుడు కూలింగ్ వాటర్ కలుపుకుందాము. ఒకటి చెప్తాను వినండి, పలచగా కలుపుతుందని అనుకోవద్దు. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, మరీ చిక్కగా తాగితే ఇంకా దాహం వేస్తుంది కానీ దాహం తీరదు. అది పలచగా ఈవినింగ్ వరకు మనం ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు కలుపుకొని తాగితే దాహము తీరుతుంది, ఒళ్ళు చల్లబడుతుంది, హెల్తీగా అన్ని విధాల మంచిది. సో ఇదిగో ఫ్రైడ్ రైస్ రెడీ. దానికి మజ్జిగ కూడా రెడీ, మెంతి మజ్జిగ చూసారా. జస్ట్ ఇప్పుడు నేను ఎట్లా ఉందో టేస్ట్ చేస్తాను. పీసులు మట్టుకి చాలా బాగా ఫ్రై అయినాయి, చాలా అంటే చాలా బాగుంది. చూసారా చికెన్. నిమ్మకాయ కూడా పిండాను కదా, చక్క పుల్ల పుల్లగా బాగుంది. సో ఇదండి చికెన్ ఫ్రైడ్ రైస్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. పాత వాళ్ళు చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్లు మట్టుకు మర్చిపోమాకండి. కొత్త వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతేనండి. అదే ఇట్లా తినేస్తాను. కొంచెం కొంచెం అంటే టేస్ట్, ఫస్ట్ అంటే టేస్ట్ చూసాను, ఇంకా అస్తమానం టేస్ట్ చూస్తే బాగోదుగా తినేస్తాను డైరెక్ట్. ఇంకా నాకే కదా ఎవరున్నారు. సరే ఇంకా పెట్టుకున్నానండి రెడీగాను. బాయ్.